అత్యాచార పోక్సో కేసుల అంశాలను అత్యంత సున్నితంగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్రాలు సహకరిస్తేనే డ్రగ్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మహాబలిపురంలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సదస్సు వేదికగా కోరారు. విభజన సమస్యల పరిష్కారానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించడాన్ని స్వాగతించారు. అత్యాచారం, పోక్సో కేసుల్ని ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి దక్షిణ ప్రాంతీయ మండలి కమిటీ చైర్మన్ అమిత్ షా తెలిపారు. దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో అమిత్ షా కీలక ఉపన్యాసం చేశారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు కేంద్ర శాఖల అధికారులు పాల్గొన్నారు. బడి మానేసే పిల్లల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని అమిత్ షా సూచించారు. పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ లోపాలపై వ్యతిరేక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రారంభించాయని, తర్వాత దేశవ్యాప్తంగా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. మాదక ద్రవ్యరహిత భారత్ ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని చెప్పారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన సమస్యలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల విభజనపై పరిష్కారాల కోసం హోంశాఖను సంప్రదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని త్వరగా పరిష్కరించాల్సి ఉందని గుర్తు చేశారు. వందే మాతరంలో 2 చరణాలే పాడతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం చట్టాన్ని ధిక్కరించడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఇది అవమానించడమేనని వ్యాఖ్యానించారు. 1937లో అప్పట్లో ముస్లింలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీయే వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని తెలిపారు. ఈ తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్ది మొత్తం గీతానికి చట్టపరమైన గుర్తింపు తెచ్చిందన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు కోసం అవే బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు.